exception handling in VB.NET. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉందండి. మరి ఎక్సెప్షన్స్ అనేటివి రన్ టైమ్ ఎర్రర్స్ అన్నమాట. అంటే మన ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్సే ఎక్సెప్షన్స్. వాటి వల్ల ఏమవుతుంది, ప్రోగ్రాము రన్ కాకుండా మధ్యలో అబోర్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మరి అలా ప్రోగ్రామ్ ఇంటరప్ట్ అయ్యి, అంటే మధ్యలో ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇంటరప్ట్ అయ్యి ఆగిపోవడం కంటే దానికి ఆల్టర్నేటివ్ వేని మనం ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే ఆల్టర్నేటివ్ వేని మనం పెట్టినట్లయితే అప్పుడు ప్రోగ్రామ్ ఆ ఆల్టర్నేటివ్ వే యూజ్ చేసుకొని కంటిన్యూగా రన్ అవుతుందండి. సో మరి ఆ యొక్క ఎర్రర్ లేదంటే ఎక్సెప్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఆల్టర్నేటివ్ వేని ఎలా థ్రో చేయాలి అన్నదే ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మరి ప్రతి ప్రోగ్రాంలో కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పెట్టుకోవడం దట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్ అన్నమాట, గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ VB.NETలో రెండు రకాల ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంది. అది అన్స్ట్రక్చర్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజింగ్ ఆన్ ఎర్రర్ గో టు స్టేట్మెంట్. ఆన్ ఎర్రర్ గో టు ఇంతకు ముందర VB 6th వర్షన్లో వాడుతున్నట్లనే ఉంటుంది. ఆన్ ఎర్రర్ గో టు ఆ పర్టికులర్ లేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎర్రర్ అక్కర్ అయినప్పుడు ఆ లేబుల్ దగ్గరికి వెళ్తుంది. అది అన్స్ట్రక్చర్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. మరి అదే కాకుండా ఇక్కడ స్ట్రక్చర్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇది స్ట్రక్చర్డ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ట్రై, క్యాచ్, ఫైనల్లీ అనే కీవర్డ్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే ట్రై అనేది స్టార్ట్ చేసాం. సింటాక్స్ చూసినట్లయితే మరి ఈ ట్రై కింద ఏవైతే మనం స్టేట్మెంట్స్ మామూలు కోడింగ్ రాస్తామో వాటిల్లో ఎక్సెప్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఎర్రర్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ ఎర్రర్స్ని క్యాచ్ చేసుకునేదే ఇక్కడ క్యాచ్ అనే బ్లాక్ అన్నమాట. క్యాచ్ ద్వారా ఆ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్లీ కీవర్డ్ ద్వారా ఫైనల్గా తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా పెట్టచ్చు. ఫైనల్గా ఎండ్ ట్రై అనేది ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే
ఇక్కడ చూడండి వేరియబుల్స్ తీసుకోవడం జరిగింది. ఏ బి సి అనే వేరియబుల్స్. ఏ అనే దానికి 0 అనే వాల్యూ ఇచ్చాం, బి అనే దానికి 1 అనే వాల్యూ ఇచ్చాం. మరి ఇక్కడ కింద ట్రై బ్లాక్ కింద ఏమిచ్చున్నాం, సి ఈక్వల్ టు బి బై ఏ అంటే బి ఎంత 1, ఏ ఎంత 0, అంటే డివిజన్ బై 0 అనేది కుదరదు మామూలుగా, అంటే 1ని 0 తోటి డివైడ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ రాంగ్. మరి ఇలాంటప్పుడు మామూలుగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది కావాలి, అంటే సి వాల్యూ ఇక్కడ ప్రింట్ కాదు ఇప్పుడు. మరి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ డివిజన్ బై 0 అనేది ఎక్సెప్షన్, మరి దాన్ని హ్యాండిల్ చేస్తుంది. హ్యాండిల్ చేసి ఇక్కడ ఈ ట్రై బ్లాక్లో వచ్చిన ఎక్సెప్షన్ ఈ క్యాచ్ బ్లాక్ ద్వారా ఈ అనే వేరియబుల్లోకి ఆ యొక్క ఎక్సెప్షన్కి సంబంధించిన డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది. క్యాచ్ ఈ యాజ్ ఎక్సెప్షన్ అన్నాం. మరి ఇప్పుడు ఆ ఎక్సెప్షన్ ఏంటి అనేది మాత్రం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నానండి. ఈలో ఏమొచ్చిందో ఎక్సెప్షన్ అది మీకు ప్రింట్ అవుతుంది. ఎండ్ ట్రై అన్నాం. ఓకే, చూడండి మామూలుగా అయితే మనం ఏమేంటి దీన్ని డివైడ్ చేయడం అట్లనే దీన్ని ప్రింట్ చేయడం, ఆ రెండు ఇక్కడ జరగదు. సో ప్రోగ్రామ్ రన్ చేసినట్లయితే చూడండి ఇది మనకి వచ్చిన ఎక్సెప్షన్ ఏంటి, అర్థమెటిక్ ఆపరేషన్ రిజల్టెడ్ ఇన్ అన్ ఓవర్ఫ్లో అని చెప్పేసి దాని డీటెయిల్స్ అంతా కూడా రావడం జరిగింది. మరి మీరు ఆల్టర్నేటివ్ వేస్ని కూడా షో చేసుకోవచ్చు అన్నమాట. ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీరు ఆల్టర్నేటివ్ వే పెట్టుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ప్రోగ్రాము ఒకవేళ ఇవి ఇవ్వలేదు అనుకోండి, ట్రై క్యాచ్ ఇవన్నీ తీసేస్తున్నాను. సో ఏమొచ్చింది, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ మెసేజ్ మామూలుగా వచ్చింది, మనం ఇప్పుడు హ్యాండిల్ చేసాం అనమాట. ఓకే, ఆల్టర్నేటివ్ వేని షో చేసుకోవచ్చు. ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడం ద్వారా మనం హ్యాండిల్ చేసి మనం ఆ యొక్క ఎక్సెప్షన్ యొక్క డీటెయిల్స్ని మనం ఓన్గా ప్రింట్ చేయగలిగాం. ఓకే, మరి ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి సంబంధించి క్లియర్గా మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ ఐఓ స్ట్రీమ్స్ అనే టాపిక్లో మీకు క్లియర్గా రావడం జరుగుతుంది. అక్కడంతా కూడా చాలా ప్రోగ్రామ్స్లో ఈ ట్రై క్యాచ్ వీటిలంతా కూడా ఈ బ్లాక్స్ అంతా కూడా యూస్ చేస్తూ ఉంటాం. ఓకే,